Inspire is our success mantra and Sun is the right choice for you. కృష్ణ గారు దూరమైనప్పటికీ అభిమానుల గుండెల్లో అయితే అలా ఉండిపోయారు. చివరికి ఆయన సినిమాలు తగ్గించేసి మానేసి పూర్తిగా ఇంటికే పరిమితమైన సందర్భంలో కూడా కృష్ణ గారు కొత్త దేవదాస్ తీయటం వల్లనే అన్నపూర్ణ స్టూడియోస్ వచ్చింది. తన ముందు జనరేషను, తన తర్వాత జనరేషను, తన జనరేషన్లో అందరు హీరోలతో. భరద్వాజ్ గారు కృష్ణ గారి జయంతి, కృష్ణ గారు దూరమైనప్పటికీ అభిమానుల గుండెల్లో అయితే అలా ఉండిపోయారు. అవును, ఆయన ఒక ఎరా అంటారు కదా. అవును. కృష్ణ గారి అంటే మే 31 అనేది కృష్ణ గారి అభిమానులకు ఒక సెలబ్రేటివ్ డే. అంటే జనరల్గా బర్త్డేలు ఎవరికి వాళ్ళు వాళ్ళ ఊళ్ళో వాళ్ళు చేసుకోవడం కాదు. కృష్ణ గారు ప్రతి బర్త్డేని అభిమానుల మధ్య జరుపుకునేవాడు. వాళ్ళకి ప్రత్యేకంగా వంటలు వండించి పెట్టేవారు. అది ఊటీలో ఉండేలాగా ప్లాన్ చేసుకునేవాడు ఆయన. మే 31 షూటు ఊటీలో ఉండేలాగా ప్లాన్ చేసుకుని అభిమానులందరినీ అక్కడికి రమ్మని వాళ్ళతో సెలబ్రేట్ చేసుకుని వాళ్ళ సమక్షంలో కేక్ కోసి వాళ్ళందరికీ వాళ్ళు అప్పటి వరకు రుచి చూడనటువంటి వంటకాలతో వాళ్ళకి భోజనాలు పెట్టి పంపించేవాళ్ళు. ఇది ప్రతి సంవత్సరం జరిగేది దాదాపుగా. చివరికి ఆయన సినిమాలు తగ్గించేసి మానేసి పూర్తిగా ఇంటికే పరిమితమైన సందర్భంలో కూడా ప్రతి బర్త్డేకి ఫ్యాన్స్ వచ్చేవాళ్ళు. వచ్చి ఆయనతో కూర్చుని మాట్లాడి ఆ కేక్ కట్ చేసి ఆ భోజనాలు ఆ వ్యవహారం విజయ నిర్మల్ గారు ఉన్నంతకాలం నడిచింది అది. ఆ తర్వాత కూడా అభిమానులు వచ్చేవాళ్ళు. ఇలా రెగ్యులర్గా ఫ్యాన్స్తో అంత లింకేజ్ పెట్టుకుని ట్రావెల్ అయినటువంటి హీరోలు చాలా అరుదు. ఆయన అది నడిపాడు మొదటి నుంచి. ఫ్రమ్ ది బిగినింగ్ ఆయన ఫ్యాన్స్ మనిషి. ఒక రకంగా ఫ్యాన్స్ హీరో అని తెలుగులో చెప్పుకోవాలంటే ఆయనే. అభిమానులకి అభిమానుల అభిప్రాయాలకి అంత విలువనిచ్చినటువంటి హీరో ఆయన. అలాగే చాలా ప్రత్యేకతలు ఉన్నాయి ఆయన కెరియర్లో కూడా. తెలుగు సినిమాకి సంబంధించి కృష్ణ గారు చేసినన్ని మల్టీ స్టారర్లు ఎవరు చేయలేదు అని నిర్మోహమాటంగా చెప్పుకోవచ్చు. ఓకే. ఆయన తన ముందు జనరేషన్ హీరోలతో సినిమాలు చేశారు కలిసి. ఎన్టీ రామారావు గారు ఆయనకు అభిమాని, అంటే ఆయన అభిమాని. రామారావు గారి అభిమాని కృష్ణ గారు అభిమాని. ఆయనని కలిసి నేను సినిమాల్లోకి రావాలనుకుంటున్నాను అని చెప్పాడు ఆయన. చక్రపాణి గారిని కలిసి ఆయన ద్వారా రామారావు గారిని కలిసి నేను ఇలా సినిమాల్లోకి రావడానికి ట్రై చేస్తున్నానని చెప్పాడు ఈయన. చెబితే వాచకం బాగుండాలి కాబట్టి నాటకాల్లో నటించండి అని చెప్పాడు ఆయన. ఫస్ట్ ఒక 1 year 2 years టైం తీసుకుని నాటకాల్లో స్టేజ్ పెర్ఫార్మెన్స్ చేయండి అని చెప్పిన తర్వాత ఆయన గరికపాటి రాజారావు గారి దగ్గరికి వెళ్ళాడు. గరికపాటి రాజారావు గారితో పాటు ట్రావెల్ అయ్యాడు. ఆయన నాటకాల సందర్భంగానే అక్కడ మేకప్ చేస్తున్న మాధవరావుతో చివరి వరకు ట్రావెల్ ఉంది ఆయన. గరికపాటి గారి కాంపౌండ్లో పరిచయం అయిన నాటకాల్లో. అక్కడ నుంచి సినిమాల్లో టోటల్గా ఆయనతోనే ఉన్నాడు ఈయన ట్రావెల్ అంతా. అంత బాండింగ్ ఉంటుంది ఎవరితోనైనా సరే. ఒక వ్యక్తి పరిచయం అయితే వాళ్ళు వెళ్ళిపోయే వరకు కృష్ణ గారితో ఉండటమే. అది చంద్రశేఖర్ రెడ్డి గారు కావచ్చు, డైరెక్టర్గా కేఎస్ఆర్ దాస్ గారు కావచ్చు, ఎవరైనా సరే, మోదుకూరు జాన్సన్ గారు కావచ్చు, ఆ రెస్పాన్సిబిలిటీ తీసుకునేవాడు ఆయన. అలాగే తన సినిమాలకు పనిచేసిన టెక్నీషియన్స్ పట్ల కూడా విపరీతమైనటువంటి ఆప్యాయతతో ఉండేవాడు. ఒక ఫన్నీ ఇన్సిడెంట్, మహాకవి శ్రీశ్రీ గారు అల్లూరి సీతారామరాజులో తెలుగు వీరులు ఎవరా అనే పాట రాశాడు. ఆయన రెగ్యులర్గా కృష్ణ గారి సినిమాలకు రాసేవాడు. ఓకే. కృష్ణ గారి పట్ల ఒక ప్రత్యేక అభిమానం ఉండేది ఆయనకి. ఈ తెలుగు వీరులు ఎవరా సినిమాకి జాతీయ స్థాయిలో ఉత్తమ గీతంగా పురస్కారం వచ్చింది ఆయనకి, గేయ రచయితగా. ఆ పురస్కారాన్ని ఆయన ప్లడ్జ్ చేశాడు, చేసి లోన్ తీసుకున్నాడు. అది తెలిసి కృష్ణ గారు అది బయటకు తీసుకొచ్చి ఫర్దర్గా మీకు ఎప్పుడు ఏ అవసరం వచ్చినా కృష్ణ అనేవాడు ఒకడు ఉన్నాడని గుర్తుపెట్టుకోండి అని చెప్పాడు. చివరి వరకు అలాగే నిలబడ్డాడు ఆయన. ఓకే. అలాంటి ధోరణి. అలాగే తన ముందు జనరేషన్ హీరోలు రామారావు గారితో యాక్ట్ చేశాడు ఆయన, నాగేశ్వరరావు గారితో యాక్ట్ చేశాడు. నాగేశ్వరరావు గారితో మధ్యలో చిన్న రిఫ్ట్ వచ్చినప్పటికీ కలిసి నటించాడు.
దేవదాసు టైంలో చిన్న గ్యాప్ వచ్చింది వాళ్ళ మధ్య. ఓకే. కొత్త దేవదాసు, పాత దేవదాసు, వాటి విడుదలలు, ఆ సందర్భంగా నవయుగ వాళ్ళ ఇన్వాల్వ్మెంటు అదొక గొడవ. ఆ సందర్భంగా ఆ వివాదంలో నుంచే అంటే కృష్ణ గారు కొత్త దేవదాసు తీయటం వల్లనే అన్నపూర్ణ స్టూడియోస్ వచ్చింది. లేకపోతే అన్నపూర్ణ స్టూడియోస్ అంత వేగంగా వచ్చి ఉండేది కాదు. ఓకే. సారథి స్టూడియోస్తో కంఫర్ట్గా ఉండేవాడు ఆయన. నవయుగ వాళ్ళకి చెందింది సారథి స్టూడియోస్. నవయుగ వాళ్ళు ఈ సినిమాకి ఇన్వెస్ట్మెంట్ పెట్టారు కృష్ణ గారి దేవదాస్కి. ఆ టైంలో ఈయన డిఎల్ నారాయణ గారి దగ్గర పాత దేవదాసు హక్కులు కొనుక్కున్నాడు నాగేశ్వరరావు గారు. కొని కొత్త ప్రింట్లు వేసి అన్నపూర్ణ కృష్ణప్రసాద్ గారి కంపెనీలో పెట్టాడు దాన్ని. పెట్టి ఈ సినిమా రిలీజ్ టైంకి అది రిలీజ్ చేశారు. ఈయన నవయుగతో ట్రావెల్ ఉంది నాగేశ్వరరావు గారికి, ఒక రకంగా భాగస్వామి ఆయన. అలాంటిది మన సంస్థలో భాగస్వామ్యం ఉన్నటువంటి నాగేశ్వరరావు గారు మనం పెట్టుబడి పెట్టిన సినిమా మీద పోటీగా సినిమా రిలీజ్ చేయటం ఏమిటి అని గాయపడ్డారు వాళ్ళు. కాట్రగడ్డ వాసు గారు గాయపడి సారథిలోకి నాగేశ్వరరావు గారిని రానివ్వకండి, నాగేశ్వరరావు గారి సినిమాలకు సారథి ఇవ్వద్దు అని చెప్పేశాడు. ఓహో. దాంతో ఆయన అప్పటికి ప్రొడక్షన్లో ఉన్న సినిమాలన్నీ బెంగళూరు వెళ్ళి కంఠీరావా స్టూడియోస్లో చేసుకుని యుద్ధ ప్రాతిపదిక మీద సెక్రటరీ టైంకి అన్నపూర్ణ స్టూడియోస్ రెడీ చేశారు. ఓహో. దానికి కూడా కారణం కృష్ణ గారే. కృష్ణ గారు దేవదాసు అనే ప్రాజెక్ట్ లేకపోతే ఆ వివాదం వచ్చేది కాదు వాళ్ళ మధ్య, నవయుగకి నాగేశ్వరరావు గారికి మధ్య. అలా అది వచ్చిన తర్వాత కూడా ఆయన నాగేశ్వరరావు గారితో కలిసి యాక్ట్ చేశాడు. హేమా హేమీలు అనే సినిమా అదే బ్యానరు. దేవదాసు ఏ బ్యానర్లో తీశారో అదే బ్యానర్లో అదే విజయ నిర్మల్ గారి డైరెక్షన్లో నాగేశ్వరరావు గారితో సినిమా. అదొక విచిత్రం. అలాగే రామారావు గారి వ్యతిరేకంగా ఆయన చాలా సినిమాలు తీశాడు పొలిటికల్గా. ఇన్ని సినిమాలు చేస్తూ తన 300వ సినిమాకి ఆయనతో క్లాప్ కొట్టించుకున్నాడు. ఓకే. ఈయన వెళ్ళి అడిగాడు, ఆయన వస్తానని చెప్పాడు, వచ్చి క్లాప్ కొట్టాడు. ఓకే. ఇలాంటి ఒక బాండింగ్ ఉండేది సీనియర్స్ పట్ల. వాళ్ళిద్దరితోనూ నటించాడు. ఆ తర్వాత కృష్ణరాజు గారితో నటించాడు. శోభన్ బాబు గారితో సినిమాలు చాలా చేశాడు ఆయన, తన కాంటెంపరీ హీరో. హర్నాథ్ గారితో చేశాడు. హర్నాథ్ గారిని ప్రపంచం మర్చిపోతున్న టైంలో తన సినిమాల్లో ప్రత్యేక పాత్రలు ఇచ్చి ఆయన్ని తీసుకొచ్చి జనాలకు మళ్ళీ చూపించే ప్రయత్నం చేశాడు శంకుతీర్థం లాంటి సినిమాల్లో. అలాగే తన నెక్స్ట్ జనరేషన్ హీరోలు చిరంజీవి గారితో కలిసి సినిమాలు చేశాడు ఆయన. అంటే కృష్ణ గారి సినిమాల్లో విలన్ క్యారెక్టర్లు చేశాడు ఈయన. కొత్తల్లుడు, కొత్తపేట రౌడీ సినిమాల్లో విలన్ గ్యాంగులో ఒక విలన్ చిరంజీవి. కొత్తల్లుడిలో సత్యనారాయణ గారి తమ్ముడు క్యారెక్టర్ చేశాడు. కొత్తపేట రౌడీలో కూడా విలన్ గ్యాంగులో చిరంజీవి ఉంటాడు. అలా నడిచినప్పటికీ కలిసి తోడు దొంగలు అనే సినిమా వాసు గారి డైరెక్షన్లో చేశారు ఇద్దరు హీరోలుగా. అలా ఆ తర్వాత నాగార్జునతో చేశాడు ఆయన వారసుడు అనే సినిమా. ఇంత అంటే తన ముందు జనరేషను, తన తర్వాత జనరేషను, తన జనరేషన్లో అందరు హీరోలతోనూ 3 తరాలతో నటించాడు. 3 తరాలతోనూ మల్టీ స్టారర్లు అవును చేసినటువంటి హీరో ఇంకొకళ్ళు కనిపించరు. ఆయన పెద్దగా ఇబ్బంది పడేవాడు కాదు. అంటే మల్టీ స్టారరు. శోభన్ బాబు గారితో చేసినటువంటి సినిమాలు ముందడుగు, ఆ తర్వాత మండే గుండెలు, మహాసంగ్రామం చివరి సినిమా. మహాసంగ్రామం టైంలో ఆయన ఇంకా మల్టీ స్టారర్లు చేయని శోభన్ బాబు గారు చెప్పాడు, నేను ఇంకా ఎవరితోనూ కలిసి సినిమాలు చేయను, చేస్తే సోలోగా చేస్తాను, లేదంటే ఆపేస్తాను అన్నాడు ఆయన. ఆ తర్వాత నిజంగానే ఆపాడు ఆయన. అదొక గొడవ. కానీ కృష్ణ గారు ఎప్పుడూ ఎవరితోనూ ఇబ్బంది పడలేదు.